హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేనైతే మైసూర్ బజ్జీ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మైసూర్ బజ్జీ బాగా రావాలంటే ఎలా కలుపుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నేను 1/2 కేజీ మైదా పిండి తీసుకున్నాను. అందులో తగినంత ఉప్పు, జీలకర్ర, పెరుగు, 1 కప్పు పెరుగు వేసుకున్నానండి. మనకి గోరువెచ్చని నీళ్ళల్లో కలిపితే మైసూర్ బజ్జీ అనేది బాగా వస్తుంది. నేను గోరువెచ్చని నీళ్ళతోనే కలుపుకుంటున్నాను. బాగా కలపాలి, బాగా సాఫ్ట్గా అయిపోవాలి ముద్ద అన్నది. చాలా చూసారా అలా కలుపుతున్నాను, దాని విధంగా అలా కలపాలి. బాగా సాఫ్ట్గా అయిపోవాలి. కలిపాక 1 గంట 2 గంటలు నానబెట్టాలండి. వేసే ముందు కూడా అలాగ మళ్ళీ ఒకసారి బాగా అలాగా మెత్తగా చేసుకోవాలి సాఫ్ట్గా. ఇప్పుడు వేసుకుంటే మైసూర్ బజ్జీలు అనేది చూసారా భలేగా వస్తున్నాయి. చూస్తున్నారా? వేడి వేడి మైసూర్ బజ్జీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకొని తినేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచ్.